ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. దేవునికి నీవు చాలా ప్రశస్తమైన ప్రియమైన వ్యక్తివి కనుకనే నిన్ను రక్షించుటకు ఆయన పరలోకము విడిచి భూలోకమునకు దిగి వచ్చెను. నేడు నీ జీవితంలో దేవుని రక్షణ అనుభవించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాము. రక్షకుడైన దేవుడు నిన్ను ఆపదల నుండి, పాపముల నుండి, సాతాను నుండి, నరకము నుండి రక్షించును. నమ్మిక మాత్రం ఉంచుము. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదంలో కొందనాలు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మీరు మాకిచ్చిన జీవితంలో ప్రతిదినము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఎడతెగక ప్రార్థించే బుద్ధిని మాకు ఇవ్వమని మొరపెడుతున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయండి తండ్రి. మా ప్రార్థనకు ఎదురే ప్రతి ఆటంకములను తొలగించి వేయండి దేవా. అయ్యా, పాపం మమ్మల్ని ఏలనీయకుండా మేము పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. సహాయం చేయండి తండ్రి. స్వస్థపరచండి తండ్రి. మీరు చేసిన మేలును బట్టి ప్రతి దినం మిమ్మల్ని స్తుతిస్తూ మీ అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యములను అనేకులకు వివరిస్తూ మా కొరకు మీరు చేసిన త్యాగంను, మీ రాకడను జనులకు ప్రకటిస్తూ మీకు ప్రియమైన శిష్యులుగా జీవించే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటున్నాను నా తండ్రి. మా ప్రార్థన ఆలకించుచు మా దేవుడైన యెహోవాకి నీకే స్తుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వలనైతే నమ్మినకు సమస్తము సాధ్యమన్న విశ్వాసంతో సాతానుడికి సిగ్గు, నీకే జయం కలుగునట్టు ఈ దినమంతా మీ దినచర్యలో నా ప్రభా ఎలాంటి తప్పులు చేయకుండా, ఏ ఇబ్బందులు రాకుండా మీరే కాపాడమని వేడుకుంటూ ఏ సత్యపరిశ్రామంలో ప్రార్థించబద్దుల ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.